నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ ఇంకా ఉన్న ముఖ్యమైన వార్తలు నిన్న ఏ వార్తలు అయితే హైలైట్గా నిలిచాయో ఒకసారి చూద్దాం. అయితే నిన్న బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ పోలీసులను ఈ విధంగా మనం అందరం కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో యువకులు ఎంతోమంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్మి లక్షలు పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఆ వార్తను నిన్న మనం హైలైట్గా చూసాం. అయితే దీనిపైన పోలీసులు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇక బిగ్ బాస్లో కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి యాడ్స్ చేసి వారు కూడా బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి ప్రమోట్ చేసి వారిపైన కేసులు అయితే నమోదైన పరిస్థితి. మొత్తంగా 25 మంది పైన నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమందిని విచారించడం కూడా జరిగింది. ఇక ముందు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, చట్ట ప్రకారం వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఇక ప్రధానంగా వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్లో ముఖ్యంగా ప్రధానంగా నిలిచిన వార్తలు: సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు, నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, వైసీపీ నేత శ్యామల సహా 25 మందిపైన కేసు నమోదు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం. యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్ళింది. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు అయితే నమోదైంది. అయితే ఇందులో ఒకరిద్దరిని కూడా నిన్న టేస్టీ తేజ, విష్ణుప్రియని, వీళ్ళని రీతు చౌదరి వీళ్ళు విచారించడం అయితే జరిగింది. ఆ వార్తని ఈనాడులో మనం ప్రముఖంగా చూడవచ్చు. నెక్స్ట్ ఈనాడులో ఇంకా ప్రముఖంగా ఉన్న వార్త: రక్తమూడిన బస్తర్, వేర్వేరు చోట్ల జరిగిన ఎదురుకాల్పులో 30 మంది మావోయిస్టులు మృతి అనే హెడ్డింగ్ తోటి ఈ వార్తను మనం చూడవచ్చు. ఒక జవాను వీరమరణం, మరో 2కి తీవ్ర గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటించిన అమిత్ షా. అయితే అమిత్ షా ఇంతకుముందే ప్రకటించారు, అసలు నక్సలిజం అనేది లేకుండా చేస్తామని అమిత్ షా ప్రకటించిన విధంగా ఈ వార్తను మనం చూడొచ్చు. అయితే అందులో మూలంగానే మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో గురువారం జరిగిన 2 భారీ ఎదురు కాల్పుల ఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాను వీరమరణం పొందిన పరిస్థితి. ఇక బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని ఆండ్రే అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో ఎస్టీఎఫ్ కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ సంయుక్త బలగాలు బుధవారం ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పెద్ద ఎత్తున ఆయుధాలు, పెరుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యులు ఉండవచ్చని భావిస్తున్నట్లుగా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. ఈ వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఈ 80 రోజుల్లో 120 మంది ఎన్కౌంటర్ అయిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇంకా ఇంకో వార్త, ప్రధానంగా నిలిచిన వార్త: హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. కేసు నమోదుకు సరైన కారణాలు లేవు, రాజకీయ శత్రుత్వం కనిపిస్తుంది, ఫిర్యాదులో అసాధారణ జాప్యం, కొనసాగింపుకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే హైకోర్టు తీర్పు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ ఇష్యూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే తెరపైకి వచ్చిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది పైన కేసులు బుక్ చేసి విచారిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంలో హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. ఆ వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు ఈనాడులో. ఇక మరో వార్త: మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓటమి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందుచేత అనే వార్తను కూడా మనం ఈనాడు పేపర్లో చూడవచ్చు. అయితే
ఒక అభ్యర్థికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క తదితరులు ఉన్న ఫోటోను కూడా మనం చూడొచ్చు. అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు, తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో విస్తృత ప్రచారం, గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, హైటెక్స్లో ముగింపు, మంత్రి జూపల్లి వెల్లడి. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, ప్రతిపక్షాలు ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇవి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే నిర్వహిస్తున్నాం తప్ప ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపించడం కరెక్ట్ కాదు. మీ హయాంలో మీరు ఏం చేశారు హైదరాబాద్ ఇమేజ్ కోసం అన్నట్టు కూడా వారు ప్రశ్నించడం జరిగింది. అయితే ఈనాడు పేపర్లో మనం ఈ ప్రధాన అంశాలు చూడొచ్చు. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏ అంశాలు ప్రధానంగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో మళ్ళీ నెత్తుటి దార అనే హెడ్లైన్ తోటి మనం ఇంతకుముందు చదివిన వార్తను ఇక్కడ సాక్షిలో కూడా హైలైట్ చేయడం జరిగింది. గంగళూరు ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న పోలీసు బలగాల ఫోటోను కూడా మనం చూడొచ్చు. మావుల కాల్పులో ఒక జవాను వీరమరణం, కనీసం 30 మంది మావోయిస్టుల మృతి, బీజాపూర్, కాంకేర్ జిల్లాలో వేరువేరు ఎన్కౌంటర్లు అనే వార్తని ఇక్కడ ప్రధానంగా సాక్షి పేపర్లో మనం చూడొచ్చు. ఇక పేరు గొప్పగుంది, అప్పు పుట్టకుంది అంటూ హెడ్లైన్ తోటి సాక్షి పేపర్లో సీఎం రేవంత్ వార్తని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ప్రజాపాలన కులుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ వార్తకు సంబంధించి ఇక్కడ ఎక్కడ అప్పు పడతలేదు, ఎవడు మనల్ని నమ్మడం లేదు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు, ఎన్ని రోజులు దాచిపెట్టుకొని ఉన్నదున్నట్లు చెబుతున్నా అంటూ నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ హైలైట్గా నిలిచిన వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. క్యాన్సర్ ఉంటే 6 ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా? 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు రేవంత్ రెడ్డి. ఇక గత పాలకులు రిటైర్డ్ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాల కింద 8,000 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. నెలకు కొంతమందికి అవసరానికి అనుగుణంగా సర్దుతున్నాం. మరోవైపు కొత్తగా నెలకు 1000 మంది రిటైర్ అవుతున్నారు. వానికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బు లేవు. ఎక్కడ అప్పు పట్టట్లేదు, ఎవడు మనల్ని నమ్మడం లేదు, పేరు చూస్తే గొప్పగా ఉంది, అప్పు పుట్టుకొచ్చింది అంటూ ఎన్ని రోజులు దాచిపెట్టుకోను అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే నిన్న హైలైట్గా నిలిచాయి. మన తెలంగాణని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం సాక్షి పేపర్లో కూడా చూడొచ్చు. సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్ యాప్స్ వచ్చు, రాణా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై కేసు, ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మితో పాటు మరికొందరు యాంకర్లపై కూడా కేసు నమోదు, 20 మందిపై మియాపూర్ ఠాణాలో నమోదు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. అసలు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? వారికి కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి, వాళ్ళ చేతి నిండా పని ఉంది. ఈ యూట్యూబర్స్, చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళు ఏదో డబ్బులకి తెలుసో తెలియకో చేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఎందుకు సినిమా పెద్దలు కూడా ఎందుకు ఈ ఉచ్చులో ఇరుక్కోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాల్సి వచ్చింది అనేది కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న. ఓకే, న్యూస్ అండ్ వ్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.